באמת, אני מת על קפה, אתה יודע מה? אני מת על העם שלי. איך הם מתנהגים, פנטסטי. אתה רוצה לספור את מספר אצבעות? אתה יכול להראות לנו? פה. פה. ראית? יפה מאוד. לחיים. אני חושב שהמסר לאנשים שיוצאים ומתאווררים? לצאת להתאוורר, אבל ליד מרחב מוגן. והעמידה שלכם היא מדהימה. נותנת... కాఫీ కోసం బయటికి వచ్చినటువంటి నెతన్యాహు ఆయన మీద ఇప్పటివరకు వచ్చినటువంటి ఆ ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో బెంజమిన్ నెతన్యాహు ఉన్నాడా లేడా చనిపోయాడా ఆ వీడియో వచ్చింది 6 వేళ్ళు ఉన్నాయి ఒక చెయ్యికి ఒక చెయ్యి ఏమొచ్చేసి సమాంతరంగా ఏలన్నీ ఉన్నాయి ఇదంతా కూడా ఏఐ క్రియేట్ చేసినటువంటి వీడియో అని పెద్ద ప్రచారం జరిగింది కదా దానికి సమాధానం చెప్తూనే ఆయన బయటకు వచ్చి నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అందుకే బయటకు వచ్చాను అలాగే ఇజ్రాయేల్ ప్రజలు కూడా స్వేచ్ఛగా తిరగండి మీ యొక్క బలమే మాకు అలాగే మొసాద్కి అందరికీ కూడా చాలా బలం కాకపోతే హోమ్ల్యాండ్ ఇచ్చినటువంటి సెక్యూరిటీ ఆదేశాలను మాత్రం పాటించండి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి నేనైతే బ్రతికే ఉన్నాను చాలు కదా ఏది చూస్తారా చెయ్యి చూస్తారా ఈ చెయ్యి చూడండి అన్న విధంగా చూపించారు కదా వీడియోలో బహుశా ఇప్పుడు చాలామంది ఏడవచ్చు ఆయన బ్రతికున్నాడు కాబట్టి చాలామంది ఏడుపుతో ఉండొచ్చు ఏదేమైనా సరే ఆయన చనిపోవడం అనేది జరగదు అంటే అయాతుల్లా అలీ ఖమేనీని చంపేసినప్పుడు వీళ్ళని చంపుతారనే విషయం వాళ్ళకి తెలియదా ఖచ్చితంగా వీళ్ళ మీద అదే దాడి చేస్తారు అందుకే ఇజ్రాయేల్ ఏ వైపు చూడకుండా లేకపోతే ఎటువంటి అప్రమత్తం లేకుండా ఉండదు అలాగని ఏ మనిషి పూర్తిగా బ్రతకడం ఎన్నో సంవత్సరాలు బ్రతకడం ఆయన చంపి అదేం పెద్ద విచిత్రమేం కాదు కానీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారు ఇక్కడ ఇరాను ఇజ్రాయెల్ మీద ఏ రోజు కూడా అలాంటి దాడి చేయలేకపోయింది ఇప్పుడు ఇరాన్ చేస్తున్నటువంటి దాడి కూడా వ్యూహాత్మకంగా మంచి రసవత్రంగానే ఉంది కానీ ఇజ్రాయెల్ కూడా దానికి 10 రెట్లు ఎక్కువ ఆలోచిస్తారు అయితే ఇప్పుడు ఐఆర్జీసీ మరో ప్రకటన విడుదల చేసింది ఆయన బ్రతికితే బ్రతికొండొచ్చు కాక కానీ వేటాడి మరీ చంపుతాం మాకు మరొక మార్గం లేదు అయాతుల్లా అలీ ఖమేనీకి అదే ఘనమైనటువంటి నివాళి అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ నాయకుడు చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ మాట అనడంలో తప్పు లేదు కానీ ఇటు ఇజ్రాయెల్ కూడా తన యొక్క నాయకుడిని కాపాడుకుంటుందిగా